ఎక్కువసార్లు యూరినేషన్‌కి వెళ్ళాల్సి రావటము, కొన్నిసార్లు యూరిన్‌కి వెళ్ళలేకపోవటము, యూరినరీ అబ్‌స్ట్రక్టివ్ సింప్టమ్స్. దాని తర్వాత నైట్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఎళ్ళాల్సి రావటము. అండ్ ఒకసారి యూరిన్‌కెళ్ళిన తర్వాత కొంత వచ్చి మళ్ళీ దాని తర్వాత ఆగిపోవటం. అంటే కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ యూరిన్ చేయలేకపోవటము. ఇలాంటి సింప్టమ్స్‌తో యూజువల్‌గా ప్రెజెంట్ అవుతారు. సో, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది బాడీలో ఇంకెక్కడికి స్ప్రెడ్ అవుతుందంటే యూజువల్‌గా బోన్స్‌కి వాటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది. బోన్స్‌తో పాటు యూజువల్‌గా బోన్స్‌కి స్ప్రెడ్ అవుతది. బట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్‌ని ఎప్పుడు ఆహ్, ఎలా గుర్తించాలి అంటే గనక మీకు ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి సింప్టమ్స్ ఏదైతే ఉండే గనక వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి. సో, డాక్టర్ అనేవాళ్ళు యూజువల్‌గా ఎగ్జామినేషన్ చేయటం ద్వారా ఆ ప్రోస్టేట్ ఎంతవరకు ఎన్‌లార్జ్ అయ్యి ఉంది, దాని కన్సిస్టెన్సీ ఏంటి, అది క్యాన్సర్ రిలేటెడా ఇంకేదన్నానా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయాప్సీ టెస్ట్ చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మనం నిర్ధారణ చేస్తాము. దాని తర్వాత పిఎస్ఎస్ టెస్ట్ అనేది ఉంటది. ఇంకోటి బాడీలో వేరే చోటకి ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి పెట్ స్కాన్ కానీ, బోన్ స్కాన్ కానీ చేయటం ద్వారా బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందేమోననేది తెలుసుకోవడం జరుగుతుంది. సో, మనం కంప్లీట్‌గా స్టేజ్ అనేది నిర్ధారణ చేసుకొని, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ ప్లాన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అనేది ఆధారపడి ఉంటది.